హలో వివర్స్, ఇప్పుడు చూస్తున్న వెంచరు షాద్నగర్ టౌన్లో ఉంది. ఈ వెంచరు ఈ షాద్నగర్ టౌన్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఒక 2 km డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టోటల్ వెంచర్ అంతా 10 acres ఫేజ్ 1 కింద డెవలప్ చేశారు. ఇప్పుడు చూస్తున్న వెంచర్లో మొత్తం సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. టోటల్గా వెంచర్ అంతా కూడా డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేశారు. ఎవ్రీ ప్లాట్కి వచ్చేసి నేమ్ బోర్డ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ వాటర్ పైప్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది వెంచర్ అంతా కూడా. మీరు చూస్తున్నట్లయితే వెంచర్లోనే ఒక చిన్న ఫామ్ హౌస్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ చాలా బాగా డిజైన్ చేశారండి. ఒక కస్టమర్ డిజైన్ చేసుకున్నారు. అండ్ దీని ఆపోజిట్లోనే మనకు ఒక పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం టోటల్ 10 acres డెవలప్ చేశారు. ఈ వెంచర్ లొకేషన్ పరంగా తీసుకుంటే బిసైడ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో, వెంచర్ ఆపోజిట్లో మాత్రం విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. టౌన్కి ఆనుకొని ఉంటుంది. అండ్ మీరు చూస్తుంటే అక్కడ హోమ్స్ అంటే షాద్నగర్ టౌన్ హౌసెస్ కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి. వెంచర్లో టోటల్గా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. లొకేషన్ పరంగా తీసుకుంటే షాద్నగర్ టౌన్కి దగ్గర ఉంటుంది అండ్ బెంగళూరు హైవేకి కూడా చాలా దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, బస్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫేజ్ 2 కింద మనకు ఇంకో 10 acres రాబోతుందండి వెంచరు. మీరు అక్కడ చూసుకుంటే ఎంటీ ల్యాండ్ ఉంది కదా, ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా ఫేజ్ 1 ఎలా అయితే ఉందో దీనికంటే మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఫర్దర్గా దీంట్లో క్లబ్ హౌస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఈ వెంచర్ గురించి ఫర్దర్గా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.